మీద ఆక్రమణ చేస్తాడు. शरीर में दिखने वाला बलवान नहीं, ఈ శరీరంలో కనబడే బలం కాదు. प्रार्थना करने वाले ही उस घर में बलवंत व्यक्ति है। ఆ ప్రార్థించే ప్రార్థన పరులే ఆ ఇంట్లో బలవంతులు. प्रार्थना करने वाले व्यक्ति आपके घर में है तो उसी प्रार्थना करने वाले व्यक्ति के कारण वो घर सुरक्षित है। ఆ ప్రార్థించే ప్రార్థన పరులు మీ ఇంట్లో ఉంటే ఆ ప్రార్థించే ప్రార్థన పరుల వలనే మీ ఇల్లు సురక్షితంగా ఉంటుంది. तो शैतान पहले उस बलवंत पर अटैक करता है, సాతాను మొదట ఆ బలవంతుని మీద అటాక్ यानी చేస్తాడు. प्रार्थना करने वाले व्यक्ति को डिस्टर्ब करता ఆ है। ప్రార్థించే వ్యక్తిని మొదట డిస్టర్బ్ చేస్తాడు. अब प्रार्थना करने वाला व्यक्ति डिस्टर्ब हो गया, అప్పుడు ప్రార్థించే వ్యక్తి డిస్టర్బ్ मैं అయిపోయాడు. और प्रार्थना नहीं करूंगा, నేను ఇంకా ప్రార్థన చేయను, मैं और चर्च नहीं నేను जाऊंगा, ఇంకా సంఘానికి मैं और వెళ్ళను, उपवास नहीं నేను करूंगा। ఇంకా ఉపవాసం प्रार्थना ఉండను. कर करके मैं हार गया, నేను ప్రార్థించి ఓడిపోయాను. मैं प्रार्थना करके हार गई। నేను ప్రార్థించి ఓడిపోయాను. शैतान ने उस बलवंत को बांध दिया है, సాతాను ఆ బలవంతుని బంధించి వేసింది. उस बलवंत के मुंह को बांध दिया ఆ है। బలవంతుని యొక్క నోరుని